ముందుగా నవంబర్ నెలలో నమోదైన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇన్ఫర్మేషన్. దర్శనాలకు సంబంధించి నవంబర్ నెలలో 20,35,000 మంది దర్శనం చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అది. హుండీ కానుకలు 111 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 97 లక్షలు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 19,74,000. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7,31,000. తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో, శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఈడి టోకెన్లు 1,45,000, శ్రీవాణి టోకెన్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది. దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్ఈడి క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు, ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. అలాగే తిరుమలలో బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికే రావాలి. అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనాలు అంటే చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, ఎన్ఆర్ఐలకి, రక్షణ సిబ్బందికి, వీరందరికీ కూడా ఈ 10 రోజులు దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా విఐపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు. కానీ ఈ విఐపీస్ స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది.
జనవరి 7వ తేదీన కోయిలాల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది. అలాగే జనవరి 10 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి 11వ తారీఖున ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచారం భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కుంభమేళా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. టీటీడీ తరపు నుంచి కుంభమేళా అథారిటీస్ టీటీడీకి కేటాయించిన సుమారుగా 3 ఎకరాల స్థలంలో స్వామివారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నమూనా ఆలయంలో తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా, సేవలు ఇవన్నీ కూడా, కైంకర్యాలు అన్నీ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసి ఉత్తరాది భక్తులకు కూడా స్వామివారి దర్శనం కల్పించడానికి కూడా అవకాశం ఉంది. అవకాశం కల్పిస్తున్నాము దక్షిణాది భక్తులకు. అక్కడ కూడా 4 రోజుల్లో కళ్యాణం కూడా, శ్రీవారి కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తున్నాము. జనవరిలో 18వ తేదీ, జనవరి 18, జనవరి 26, ఫిబ్రవరి 3, 12వ తేదీ, ఈ రోజులు 4 రోజులు కూడా శ్రీవారి కళ్యాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 30 నుంచి జనవరి 23 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీంట్లో భాగంగా ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని 4000 పాసురాల్ని 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. 2025 సంవత్సరం క్యాలెండర్లు ఇక్కడ కూడా తిరుమల తిరుపతిలో కూడా అన్ని కౌంటర్లో కూడా తగినంత స్టాక్ కూడా ఉంది. చాలామంది వచ్చి ఇప్పటికే కొనుక్కొని తీసుకువెళ్తున్నారు. ఎక్కడా కూడా స్టాక్ వలన ఇబ్బంది లేదు, అందరికీ కూడా దొరుకుతాయి. సుమారుగా 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. సిఫార్సు లేఖలు తెలంగాణ లీటర్స్ తీసుకుంటారు వారం 3 రోజులు అని చెప్పి ఇప్పుడు అన్ని మీడియాలలో తీసుకుంటారు. ఎవరు చెప్పకుండా పేర్ల అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. న్యూస్ క్రియేట్ చేస్తారు. అది ఇచ్చాం కదా, ఇప్పుడు మీరు క్యారీ చేయాలి. ఇది కూడా మీరు ఇచ్చేసాం కదా, మీరు మీకు చెప్పండి. క్యారీ చేయాలి. లేదు, అలాంటిది ఏం లేదు. నిన్న అఫీషియల్ గానీ మేము చాలా మంది అడిగినా మేము ఇవ్వలేదు సార్. 2-3 రోజులు మాకు కూడా వస్తుంది. చెప్పండి, అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా కదా, అలాంటిది ఏమి నిర్ణయం ఏమీ లేదు. అందరికీ ఇప్పుడు చెప్తున్నా కదా. రాజకీయ వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ గౌడ్పై ఏమైనా చర్యలు తీసుకున్నారు? రాజకీయ వ్యాఖ్యలు చేశాడా లేదా అనేది లీగల్ ఒపీనియన్కి పెట్టాము. సో
దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే దాని మీద చర్యలు ఉంటాయి. పరిశీలిస్తున్నారు దాని మీద. సో 20 lakhs సార్, బయట మొత్తం 60 lakhs ఉంది సార్. అన్నదానం నెల రోజులైనా పెట్టి 50 days సార్. 50 డేస్లో 55 లక్షల మంది 55 లక్షల అమౌంట్ వచ్చింది. అవుట్ సైడ్ 5 lakhs సార్. అవుట్ సైడ్ 5 lakhs, ఇవన్నీ అవుట్ సైడ్ కొత్తగా పెట్టడం జరిగింది. ఇది రోజు రోజుకి ఇది పాపులర్ అవుతుంది. సామాన్య భక్తులు ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చిన్న చిన్న అమౌంట్స్ ఇవ్వాలన్నా ఇవ్వడానికి ఇంతకుముందు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి యూపీఐ చూపిస్తే ఆ క్యూఆర్ కోడ్లో డైరెక్ట్గా ఒక ఫ్యూ సెకండ్స్లో డొనేషన్ అనేది టీటీడీ హుండీకి వెళ్ళిపోతుంది. పరకామణిది ఇంతకుముందే చెప్పాం కదా, పరకామణిది స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ కూడా అయిపోయి ఉండొచ్చు ఈ పాటికి. మీ అందరికీ తెలిసిన విషయం అది. స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది, చాలా విషయాల మీద, శ్రీవాణి మీద ఎంక్వైరీ చేస్తుంది, చాలా విషయాల మీద ఎంక్వైరీ చేస్తుంది అనేది మీ అందరికీ తెలుసు కదా. పరకామణి కూడా ఎంక్వైరీ చేస్తుంది, మీ అందరికీ తెలిసిందే అది. టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక అని మళ్ళీ చేయాలి. స్టేట్ విజిలెన్స్ అయిన తర్వాత ఇంకేమైనా చేసేది. స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్న ఇంకో ఎంక్వైరీ ఏంటి? ఓకే, టీటీడీ చెప్పండి. విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో పోలీస్ ప్రెజర్ వల్ల కేసు ఉపసంహరించుకున్నామంటూ టీటీడీ విజిలెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారమే జరిగిందా టీటీడీ? అవన్నీ విజిలెన్స్ అవన్నీ కూడా స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలుతాయి. అవన్నీ కూడా స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది. నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అయిపోయింది. రిపోర్ట్ రావాల్సింది ఉంది. ఎందుకంటే వాళ్ళు స్టేట్ విజిలెన్స్ వాళ్ళు ఇక్కడ క్వశ్చనర్స్ ఇచ్చారు, మా అధికారులందరూ కూడా రిప్లైస్ ఇచ్చారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ రిపోర్ట్ వరకు పెండింగ్ ఉందనేది నాకు తెలుసు. అది కూడా కొన్ని కోర్టు లిటిగేషన్ వల్ల పెండింగ్ ఉన్నదనేది నాకు వచ్చిన సమాచారం. దాంట్లో ఆ ఎంక్వైరీ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనేది చూడాలి. కానీ ఇంకా దాని మీద ఎంక్వైరీ మీకు తెలిసిన విషయమే కదా. అంటే బోర్డు మెంబర్ ఏదో సమ్ లేదండి, అలాంటిది ఏం లేదు. ఇవన్నీ కూడా టీటీడీ ప్రాపర్టీనే. మెయింటెనెన్స్కి వాళ్ళ సహాయం అడిగాం. మెయింటెనెన్స్ అంటే కొన్ని రిపేర్లు టెక్నికల్గా వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు బాగా చేయగలరు కాబట్టి డిపాజిట్ వర్క్ అనే ఉంటుంది. అంటే డబ్బులు మనం ఇస్తాం, వాళ్ళు టెక్నికల్గా కాంపిటెంట్ కాబట్టి వాళ్ళు చేసి పెడతారు మనకి వర్క్. ఈ సిస్టమ్ అనేది అంతేగాని ఇచ్చేది ఏం లేదండి, అలాంటిది ఏం లేదు ఎవరికి ఇచ్చేది.